परमफलदो दिव्यपदवी वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती कदा वा मद्राक्षं वहसि करुणापूरितदृशा त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीम् वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती कदा वा मद्राक्षां वहसि करुणापूरितदृशा त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीम् वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती कदा वा मद्राक्षां वहसि करुणा पूरितदृशा. ఓకే అండి, ఇక్కడ భావం చెప్తున్నా. ఇక్కడ భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణం అన్నమాట ఈ శ్లోకంలో. నాకు అన్ని ఇవ్వగలవని నాకు తెలుసు తండ్రి, మోక్షము ఇవ్వగలవు, ఐశ్వర్యం ఇవ్వగలవు, ఉన్నత లోకాలు ఇవ్వగలవు, కానీ నాకు అవి అన్నమాట భక్తుడు. సంసార సాగరం చాలా లోతైనది, దాటడం చాలా కష్టంగా ఉంటుంది తండ్రి. అయినా మనస్సు నిరాశ చెందకూడదు. భగవంతుని పాద పద్మాలపై భక్తిని గట్టిగా పట్టుకుంటే ఆయన తప్పకుండా మనల్ని ఈ సంసార సాగరం నుండి ఎత్తేస్తాడు అని చెప్తున్నారనమాట. మయి కరుణయ అంటే నాపై కరుణ చూపించు అని చెప్తున్నారనమాట. అదే విధంగా సౌందర్యలహరిలో ఏమంటారండి, మయి జనని దృష్టి స కరుణ అంటారు. ఓ జనని, నాపై నీ దృష్టి కరుణతో నిండి ఉండాలి అని చెప్తారు. నాకు మాత్రం ఏమీ అవసరం లేదు, ఇదే చెప్తున్నారనమాట. నీ కరుణాపూరితమైన కటాక్ష వీక్షణం ఒక్కటి చాలు, అదే నన్ను సంసార సాగరం నుండి పైకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. ముందు భావమే పొడిగించారండి ఈ శ్లోకానికి. రెండు కలిపి ఒకటే భావం యాక్చువల్ గా. అర్థమైందా అండి భావము? ఓన్లీ తన చూపు పడాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు అంతే. నిన్న శరణాగతి చెందాలి అని చెప్తారు, ఈ రోజేమో తన కరుణ మనపై పడాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు. రెండిటికి కలిపి నిన్ననే భావం అన్నమాట. కానీ నేను మళ్ళీ వేరే దాంట్లో వెతికి ఇది రాశాను.